తాత ఏమైంది నడుచుకుంటా వస్తున్నావు? కాలు చేతులు పడదయ్యా. ఈ పేపర్లేంటి తాత? అయ్యా పిచ్చి బొక్కయ్యా. పింఛన్ రావట్లేవా? ఏడా 2-3 నెలలు రావాలి, ఈ ఒక్క నెలకు వచ్చింది కానీ ఇంకా అసలు ఇస్తాం లేదు. అవునా? స్థానిక సర్పంచ్ నుంచి మాట్లాడిరా మరి? నువ్వు రా మరి మాట్లాడదాం, పోయి సర్పంచ్ దగ్గర పోయి మాట్లాడదాం. మీ సర్పంచ్ ఊరు సర్పంచ్ ఉన్నారా? ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం రండి మరి. అయితే మా సరిపతికి పని తీరుతా లేదు అంటాడు. అవునా? పింఛన్ ఇవ్వడానికి ఆయనకి పని ఎందుకు తీరదు మరి? పని తీరదు అంటాడు. సరే, ఈ పేపర్లు తీసుకుని నువ్వు రా, సర్పంచ్ దగ్గర వెళ్ళి మాట్లాడదాం. సరే సరే రా. కాలు బాగా వాసినాయి కానీ కాలు వాసినాయి, కాలు చేతులు పడ్డాయి. హాస్పిటల్లో చూపించలేదు మరి? ఏమో చూస్తారు, డబ్బులు వంటిది చూసుడు. పింఛన్ 2-3 నెలల నుంచి రావట్లేదు. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే. ఇటు వచ్చినావు, ఇన్ని రోజులకి బాగానే వచ్చినావు. కొంచెం పని ఉంటే వచ్చిన సర్పంచ్ గారు మీతోటి. ఏం పని? కొంచెం మా తాతకి పింఛన్ రావట్లేదట, కొంచెం మాట్లాడి ఆ పింఛన్ 2-3 నెలల నుంచి పింఛన్ రావట్లేదట, కొంచెం మాట్లాడి ఇప్పిస్తే ఏమైంది? ఆయనకు ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బంది ఉందట. కొంచెం మీరు సర్పంచ్ గారు ఉండి మీరు మాట్లాడకపోతే ఎలా సర్పంచ్ గారు? మీరు కొంచెం మమ్మల్ని అయినా పట్టించుకోండి సర్పంచ్ గారు. కొంచెం మీరు పనులు మీరు అంత బిజీగా ఉంటే ఎలా? కొంచెం మమ్మల్ని అయినా చూడండి. ఏంది ఎట్లా మాట్లాడుతున్నావు? ఏది మాట్లాడుతున్నాను నేను? ఏమన్నా మీకు అన్ని చేస్తూనే ఉన్నావు, ఇంకేం చేయాలి? పైనుంచి ఏం రావట్లేదు, మేమేం చేయాలి మరి? రాదానికి మేమేం చేస్తాము? ఎల్లురా నాయన, ఇక్కడ నుంచి వెళ్ళు. నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ని, నువ్వు నన్నే వెళ్ళమని చెప్తావా? నేనేంటో రాబోయే రోజుల్లో చూపిస్తా. చూసుకుందాం అని పో, ఏం చూస్తావు చూడుకుపో. నువ్వేం దిగులు పడకు. నీకు ఆర్థిక సాయం నేను ఏదో ఒకటి నేను చేస్తా నా రూపంలో. సరే అయ్యా, నీకు నేను ఉన్నాను. ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చేయకున్నా నీకు నెల పింఛన్ ఎందుకు రావట్లేదో నేను పై అధికారితో నేను మాట్లాడతా. నీకు పింఛన్ ఖచ్చితంగా ఇప్పిస్తా నేను, సరేనా? నువ్వేం దిగులు పడకు. నేను ఆర్థిక సాయం నీకు, నీ హెల్త్ చూపించుకో, నీకు ఆర్థిక సాయం నేను చేస్తా. నేను ఉన్నాను, సరేనా? రేపు పోయి బ్యాంకులో డ్రా చేసుకో. తెలుసుకోవాలని ఉంది, ఈ గడప దాటి 10 గడపలోకి వెళ్ళాలని ఉంది, వాళ్ళ గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల ఉంటారు, ఓడిపోతే మూర్ఖుంటారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ 2 పార్టీలు, 2 మనుషుల మధ్య కాదు, 2 సిద్ధాంతాల మధ్య. హలో, ఒక పార్టీ ప్రెసిడెంట్ని పట్టుకొని సర్పంచ్ అలా మాట్లాడతారనా? నేను ఒక మీటింగ్ పెడతా, మీరందరూ తప్పకుండా రావాల్సిందే. సర్పంచ్కి నేనేంటో చూపిస్తా. మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, ఇచ్చాక ఆలోచించేది ఏముంది, ముందుకు వెళ్ళాల్సిందే. ఆ ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ప్రతిరోజు మీ అందరినీ దాటకుండా వెళ్తున్నా. ప్రతిరోజు ధైర్యంగా వెళ్తున్నా, నిలబడుతున్నా, బలంగా నిలబడే ఉంటాను. నేనెందుకు భయపడాలన్నా? నా ఉన్నదాన్ని పోయినా కూడా ఊళ్ళో మా నాన్న కట్టించిన ఇల్లుంది. ఈ విజయం నాది కాదు, మన అందరిది. కదిలి రండి.